కూటమి ప్రభుత్వంపై వైసీపీ మరో విష ప్రచారానికి తెరలేపింది. తల్లికి వందనం పథకంపై దుష్ప్రచారం మొదలెట్టింది. దీంతో వైసీపీ ఫేక్ ప్రచారాన్ని సీఎం చంద్రబాబు తిప్పికొట్టారు. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా వారికి తల్లికి వందనం ఇస్తామని తేల్చి చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లతో ఓడించి బుద్ధి చెప్పిన వైసీపీ తీరు మారటం లేదు. అసత్య ప్రచారాలనే నమ్ముకుని ముందుకు వెళుతోంది. ఎన్నికల ప్రచారాల్లో హామీ ఇచ్చిన మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఒక్కో పథకాన్ని అమలు చేస్తోంది. వైసీపీ సృష్టించిన ఆర్థిక విధ్వంసాన్ని తట్టుకుంటూ ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పథకాలను పకడ్బందీగా అమలు చేస్తోంది. అయితే పథకాల అమలు ఆలస్యం అవుతోందని, పూర్తిగా అందించడం లేదంటూ వైసీపీ పేటీఎం బ్యాచ్ అసత్య ప్రచారాలు చేస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు సూపర్ 6 పథకాలతో పాటు పలు హామీలను కూటమి నేతలు ఇచ్చారు. తమ కాంబినేషన్ లో ఏపీని అభివృద్ధి పదంలో నిలుపుతామని చెప్పారు. దీంతో ప్రజలు కూటమికి 94% స్ట్రైక్ రేట్ తో కనీవిని ఎరగని విజయాన్ని కట్టబెట్టారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక భద్రతా పెన్షన్ ను 1000 రూపాయలు ఒకేసారి పెంచి బకాయిలతో పాటు చెల్లించారు. దీపం 2 పథకాన్ని అమల్లోకి తెచ్చి ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించారు. అయితే వైసీపీ ప్రజల మధ్య కాకుండా సోషల్ మీడియాలో కూటమి పార్టీల హామీలపై విష ప్రచారం చేస్తోంది. వైసీపీ ఫేక్ ప్రచారానికి మార్కాపురంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు చెక్ పెట్టారు. ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఇంటింటి ప్రచారంలో భాగంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని చెప్పారు. ఇదే మాట జగన్ గతంలో చెప్పినా అమలు చేయలేదు సరికదా, ఇచ్చే దాంట్లో కోత విధించారు. తల్లికి వందనం విషయంలో ప్రజల్లో అపోహలు కలిగేలా విష ప్రచారం చేసింది. వచ్చే విద్యా సంవత్సరం మొదలు కాకముందు నుంచి తల్లికి వందనం ఇస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. తల్లికి వందనం పథకానికి ప్రభుత్వం కేటాయించిన సొమ్ము తక్కువనే ప్రచారాన్ని వైసీపీ ప్రారంభించింది. ఈ ప్రచారానికి సైతం మహిళా దినోత్సవంలో సీఎం చంద్రబాబు చెక్ పెట్టారు. అక్కడ సభలో ఓ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం కింద 15,000 రూపాయల చొప్పున ఇస్తామని తేల్చి చెప్పారు. ఇలా ఒక్కో కుటుంబానికి 60,000 రూపాయలు కూడా రావచ్చని అన్నారు. దీంతో వైసీపీ సోషల్ మీడియా విష ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాదని చాలా స్పష్టంగా చెప్పాను. ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, ముగ్గురికి కాదు, 5 మంది ఉంటే కూడా 60,000 రూపాయలు ఇస్తాం. దీనివల్ల జనాభా పెరగాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా వాళ్ళకు మెటర్నిటీ లీవ్ ఇస్తారు ఒక 6 నెలలు. దానివల్ల 2 బిడ్డలకే ఇస్తున్నారు, 3వ బిడ్డ పుడితే ఇవ్వరని. వాళ్ళు 5-6 మంది పుట్టినా మెటర్నిటీ లీవ్ ఇస్తా, 6 నెలలు లీవ్ ఇస్తా, ఇంకా అదనంగా బెనిఫిట్స్ ఇస్తాం వాళ్ళకు కూడా. కాదమ్మా, మొన్నే వచ్చాడు కదా మాజీ ముఖ్యమంత్రి, వచ్చి ఇనాగ్రేట్ చేశారని చెప్పాడు కదా, చెప్పాడు లేదా? నీళ్ళు కూడా తెచ్చానని చెప్పాడు కదా. కాదమ్మా, నేను ఇంకా అయిపోయింది అనుకుంటున్నాను. అయితే ఆయన చెప్పిందంతా ఒట్టి మాటలేనా? నేనే ఫౌండేషన్ వేసా, మళ్ళీ నేనే ప్రారంభం చేసి నిజమైన నీళ్లు మీకు ఇస్తా. మామూలు ఒట్టి డ్రామాల నీళ్లు కాదు. మార్కాపురంలో మహిళా దినోత్సవం కార్యక్రమం ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. 4 దశాబ్దాలుగా కార్యకర్తలు టీడీపీ జెండాలను మోస్తున్నారని, వారి రుణం ఎలా తీర్చుకోవాలన్న దానిపై ఆలోచిస్తున్నానని తెలిపారు. కార్యకర్తలతో భేటీలు పెట్టాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు చెప్పినా పెట్టట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు మార్కాపురం ఎమ్మెల్యే కందులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కందుల నారాయణ రెడ్డి తన పనితీరును మెరుగుపరుచుకోవాలని చెప్పారు. 43 సంవత్సరాలు జెండా మోసిన కార్యకర్తలు భుజాలు అరిగిపోయేట్టుగా జెండాలు మోశారు, కష్టపడ్డారు, ఆస్తులు పోయినా తట్టుకొని నిలబడ్డారు. అలాంటి కార్యకర్తల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత పార్టీ నాయకత్వం. 43 సంవత్సరాలు అప్స్ అండ్ డౌన్స్ వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రగాఢ ముద్ర దేశంలో వేయగలిగాం. గెలిపి ద్వేయంగా పనిచేస్తా. నేను అది పనిచేస్తే మెసేజ్ కింది వరకు అదే వెళుతుంది. గెలుస్తాం, గెలిపిస్తాం అనే మాటల్లో కాదు, మీ యొక్క చేష్టల్లో మీరు నిరూపించుకోవాలని నేను మెజర్ చేయాలా. మెంబర్షిప్ డ్రైవ్ లో 104లో మీరున్నారు. మీరు నాకంతా అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. పేదల సేవలో 8 కార్యక్రమాలు పెడితే మీ ఎమ్మెల్యే 3 కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాడు, పాస్ కాల. నిర్మోహమాటంగానే చెప్తున్నా, ఆయన ఏమారిన చిత్రగుప్తుడి వారిగా లెక్కలు మాత్రం తయారైపోతాయి. 37%. వెరీ హ్యాపీ. ఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడన్నా పని చేసుకో, నిన్ను కాషన్ చేస్తున్నా నేను, అంతే. మార్కాపురం టూర్ తో చంద్రబాబు వైసీపీ ఫేక్ ప్రచారానికి చెక్ పెట్టడంతో పాటు కార్యకర్తలకు భవిష్యత్తుపై భరోసా ఇచ్చారు.
మరోవైపు 2025లో 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలను చేస్తామని, వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు.